అండ్ మీరు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, డైరెక్టర్ సంబంధించి. అంటే ప్రీవియస్ మీరు తెలుసుకోని ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి, బట్ కానీ వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్తున్నప్పుడు మీరు ఏమైనా తెలుసుకున్న అంశాలు ఉన్నాయా? ఆయన ఒట్టి నటుడే కాదు, ఒక మనిషి కదండి. ఒక నిజంగా హీఈస్ అ బ్లెస్డ్ మ్యాన్. అంటే అంటే పెద్ద మాట ఉంటుంది కానీ జనాలు ఆయన్ని దేవుడిలాగా ఎందుకు చూస్తారు అని వాళ్ళతో ఆయన గురించి మాట్లాడిన తర్వాత నేను ఆయనకు ముందు అనకంటే ముందే ఆయనకి నేను వీరాభిమాని. ఓకే. కానీ ఇంకా తెలుసుకుంటే ఎలా ఉంటారు అసలు, ఇలా ఒక మనిషి ఇలా ఎలా ఉండగలుగుతాడు, ఇంత ఎలా చేయగలుగుతాడు అంటే 3 రోజుల క్రితం ఏదో మూలకి లైట్ మ్యాన్ పని చేసుకుంటుంటే ఆయన కుంటుతుంటే ఏమైంది అని పక్కన కెమెరామెన్ అడిగితే నిన్న మూల గుచ్చుకపోయింది అని అంటే, ఒక వారం రోజుల తర్వాత ఆయనకి ఎట్లున్నదని పేరు పెట్టి దగ్గరుండి ఎట్లుంది నాన్న అని అడిగాడు అంటే నిజంగా ఇది కదండి. ఓకే. అంటే ఇన్సిడెన్సెస్ నాకు అరుణ్ ప్రసాద్ గారు చెప్తుండే. ఆయన అరుణ్ ప్రసాద్ గారు అరుణ్ ప్రసాద్ గారు చేశారండి తమ్ముడు కదా, తమ్ముడు సినిమా షూటింగ్ బ్రేక్లో అంట ఎక్కడో దూరంగా కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళు కూర్చుంటే సడన్గా ఒక కోతి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసుకుంటూ మధ్యలో వచ్చిందంట. పవన్ కళ్యాణ్ గారు కాలు మీద కాలు వేసుకొని అలా బుక్ చదువుకుంటూ ఉన్నారంట. అందరు భయపడి దూరం వెళ్ళారు. ఆయన అక్కడే కూర్చుని చూస్తున్నాడంట కోతిని. అంతవరకు అల్లరి చేసిన కోతి ఆయన ఎదురుగా టేబుల్ మీద వచ్చి కూర్చొని ఆయన చూస్తూ ఉన్నదంట. ఆయన్ని చూస్తూ ఉన్నాడంట. ఆ కోతి సైలెంట్గా వెళ్ళిపోయిందంట. హడావిడి చేసిందంట. ఇది వినడానికి చెప్పడానికి ఇట్లా జరుగుతుందా, కానీ ఆ ఇన్సిడెంట్ అలా జరిగింది. బలంగా డైరెక్టర్, ప్రొడ్యూసర్ బలంగా కూర్చోబెట్టి చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది హీఈస్ నిజంగా బ్లెస్డ్. దేవుడు ఆశీర్వాదం ఎంత గట్టిగా ఉందంటే అలాంటి వ్యక్తి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం, నేను ఆయనున్న ఇండస్ట్రీలో నేను ఒక చిన్న భాగం అవ్వడం, ఇట్స్ అ బ్లెస్సింగ్. థియేటర్స్ అడ్డంగా దోచేస్తున్నారని చెప్పేసి మీరు కామెంట్ పెట్టారు. అవును. అంటే మల్టీప్లెక్స్లు ఎలా బతకాలి? మల్టీప్లెక్స్ బతకాలంటే జనాలు చచ్చిపోవాలా? మీరు అమీర్పేటలో ఉన్న థియేటర్ ఏంటండి అది? సత్యం థియేటర్. అక్కడ పోయి సినిమా చూడండి, అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక పాప్కార్న్ ఎంతండి? 30 రూపాయలు. 50 రూపీస్. మల్టీప్లెక్స్కి వెళ్ళండి, ఎంత ఖర్చు పెట్టగలుగుతారు? 200 రూపాయలు. 330 రూపాయలు ఒక పాప్కార్న్. అతన్ని అడిగితే వాడి క్యాలిక్యులేషన్స్ ఆడుకుంటాయి. నేను వద్దనట్లేదు. అవును, నేను కూడా ఆ ప్లేస్లో నేను ఉంటే నేను కూడా అదే చేస్తానేమో. ఓకే. 330 రూపీస్. సరే, ఒక గ్లాస్ కోకు 170 రూపాయలు. ఒక గ్లాస్ కోకు అది నువ్వు బయట కొనుక్కుంటే నీకు 20 రూపాయల్లో ఇది ఆ పెట్ బాటిల్, ఆ బాటిల్, ఈ బాటిల్ అని వచ్చాయి. ఇంత ఖర్చు పెట్టి అంటే సినిమాకి వెళ్ళాలి అని అంటే 1000 రూపాయలు లేకపోతే నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళలేవు మల్టీప్లెక్స్. ఎక్స్పీరియన్స్ రాదు. ఓకే. 330 రూపాయలు 300 అవ్వచ్చుగా, నీకు సేల్స్ కూడా పెరుగుతాయిగా. 330 రూపాయలు చూసి చాలా మంది భయపడి రాకుండా ఉన్నారుగా. ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తలేవు అని నా పాయింట్. హీస్ గాట్ హిస్ ఓన్ క్యాలిక్యులేషన్. వ్యాపారం, బిజినెస్. ఓకే. వ్యాపారం పేరు మీద పాప్కార్న్ ఆలోచించుకోండి. అంటే నేను చెప్తే మీకే అవును కదా ఎందుకు అని అనిపిస్తుంది. అదే నువ్వు యాక్ట్ 2 అనే ప్యాకెట్ దొరుకుతుంది. ఇంటికి వెళ్ళి కుక్కర్ ఎత్తే 5 రూపాయలు గ్యాస్, 5 రూపాయలు మంట, ఎనర్జీ ఒక 5 రూపాయలు వేసుకుంటే పాప్కార్న్ రెడీ. డిష్లు వేసుకొని కూర్చొని ఎనర్జీ కొంచెం ఆ నుంచి టీవీ వరకు కష్టపెడితే 20 రూపాయల్లో పాప్కార్న్ తినచ్చు. ఓకే. 330 రూపాయలు. దాంట్లో మళ్ళీ సాల్ట్, దాంట్లో మరి క్యారమెల్, దాంట్లో మరి అది, దాంట్లో మరి దానికి రియాక్ట్ అయ్యారు. బేసికలీ నా రియాక్షన్స్ ఎట్లుంటాయంటే నేను అందుకని ఇందాక క్వశ్చన్ అడగటానికి కూడా రీజన్ అదే. సొసైటీ పరంగా మీకు ఎందుకంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, వీటి మీద రియాక్ట్ అవుతున్నారు కనుక నేను ఇందాక అడిగి ఐ బిలీవ్ మోర్ దెన్ అ సన్ టు మై పేరెంట్స్, మోర్ దెన్ అ బ్రదర్ టు మై సిస్టర్, ఐఎమ్ అ సిటిజన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కంట్రీస్ డెవలప్మెంట్. నా వల్ల ఏం జరుగుతుంది? ఇప్పటివరకు నేను రోడ్డు మీద చెత్త వేసిన సందర్భం లేదండి, రోడ్డు మీద ఉంచిన సందర్భం లేదు. నో పార్కింగ్ దగ్గర నేను పెట్టను. ఏది ఏమైనా సరే నా పేపర్స్, నా ఆర్సీ, నా బండి పేపర్స్ అన్నీ సవ్యంగా ఉంటాయి. నా డ్రైవర్కి కూడా లైసెన్స్, అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి, అప్పుడే బయటకు వెళ్తాం. బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, మన ఆధార్ కార్డు, డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా. ఏనాడు ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి
ఏ ఈవెంట్ మేనేజర్ నుంచి ఇట్లా నాకు ఈ పరంగా ఇవ్వండి, నేను నా సైడ్ నుంచి ఎంత కట్టాలి, ఎక్కడ నాకు ప్రాపర్టీ కొట్టినా దానికి లీగల్ డాక్యుమెంట్స్, నేను ఒక బండి కొన్నా దానికి లీగల్ డాక్యుమెంట్స్, అన్ని సవ్యంగా ఉండేలాగా. అది చిన్నప్పటి నుంచి మా నాన్న నువ్వు కరెక్ట్ ఉండు, రేపు పొద్దున ఎవరు చేయి చూపెట్టద్దు, అది నేను చూసుకుంటా. అట్లా లేనప్పుడు వేరే విధంగా కొంచెం ఇది సొసైటీకి నేను ఏం చేయలేనండి. నిజంగా నేను ఏం చేయలేను. నేను ఇప్పుడు రోడ్డు మీద ఒకటి ఉంచాడు అనుకోండి, నేను దిగి ఏమని అన్నాను అనుకోండి, 10 మంది పోగేసి యాంకర్ బాగున్నా ఆగు సార్ టింగ్, ఆ పరిస్థితి ఇప్పుడు. యువర్ ఆల్సో సెలబ్రిటీ కాబట్టి మీరు వాయిస్ ఇట్లా చెప్పారు. నా వాయిస్ నా ఫేస్బుక్ పేజ్, నా వాయిస్ అది. కానీ దానివల్ల ఏమైనా మారుతుందా అంటే మారచ్చు, మారకపోవచ్చు, అది మారదండి. అపరిచితుడు సినిమా చూసిన తర్వాత చాలా మారాలి. ఏడ మారింది అప్పటికప్పుడు అనుకుంటాం ఓ 2 రోజులు. ఇట్ ఈస్ జస్ట్ దట్ నేనేం చేయలేను, కనీసం ఇట్లనే నా ఫ్రస్ట్రేషన్ తీస్తా. ఇదేదో లైక్ల కోసమో మీరు పెట్టే కమెంట్స్ కోసం కాదు. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. నేను అది పెడుతున్నా, నా ఫ్రస్ట్రేషన్ బయట పెడుతున్నా అంతే. దీనికి నేను పెద్ద హీరోని అయిపోను, బట్ నా ఫ్రస్ట్రేషన్ అయితే బయటకు పోయింది. ఐఎమ్ టెలింగ్ అవుట్ టు పీపుల్. అందరూ అంటారు నువ్వు ఫోటోలు ఎందుకు పెట్టావు, వీడియోలు ఎందుకు పెట్టావు. అరే ఏదో మోకాన్ని మీరు టీవీలో రోజు చూస్తారు, మళ్ళీ ఆడ కూడా ఫోటోలు పెట్టి మిమ్మల్ని సాగు దుబ్బాలనా. కనీసం ఆ పేజీని ఒక్కడన్నా చదివి ఆ రోజు రోడ్డు మీద ఉంచకుండానో చెత్త వేయకుండానో ఉంటాడేమో కదా అని నా ఉద్దేశం.